హలో బ్యూటీ, ఆకాశంలో ఉండవలసిన జాబిలమ్మ నేలపైకి దిగి వచ్చిన అప్సరసలా ఉన్నావు. ఎవరు నేను? మిస్టర్, నేనెవరైతే నీకెందుకు, ముందు మీరెవరో చెప్పండి. నేనా? నీలాంటి కన్య గులాబీ పువ్వుల మకరందాన్ని త్రాగడానికి వచ్చిన తేనెటీగను. నువ్వు కోరుకుంటే ఈ రోజుకి నీకు మన్మధుణ్ణి. చూడు, పిచ్చి పిచ్చిగా వాగవో పళ్ళు రాలితే జాగ్రత్త. కళ్ళు తగిన కోతులాగా ఏంటా చూపులు? కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. ఆవేశంలో వేరే నారి మనల డైలాగులు చెప్పుకో. నా కౌగిల్లో బంధిస్తాను. డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకునే టైపు కాదు నేను. అందుకంటే ముష్టి ఎత్తుకొని బతుకు, చాలా మంచిగా ఉంటుంది. ఏంటే బుసలు కొట్టే పాముల రుసరుసలు ఆడుతున్నావు? బుట్టలో బంధిస్తాను. అయినా ఒక ఆడదానివి నా ముందే ప్రగల్భాలు పలుకుతున్నావు అంటే నీకు ఖచ్చితంగా నా పవర్ తెలియాల్సిందే. ఎంత పగరా నీకు? ఒక ఎస్పీలే కొడతావా? అయిపోయావా నువ్వు? దుర్మార్గుడా, నువ్వు మనిషివా పశువువా? ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి. రాజా, ఏంటే నీ అరుపులు కేకలు విని ఇక్కడ ఎవడో రక్షించడానికి రాడే. ఏంటి ఇంతమంది జనంలో ఒక ఆడదాన్ని రక్షించడానికి ఎవరు రారా? ప్లీజ్ ఎవరైనా వచ్చి నన్ను రక్షించండి. చూడు బేబీ, నన్ను ఎదిరించగల మగాడు మనగాడు ఇక్కడ లేడు, రాడు. ఎందుకో తెలుసా? ఈ మనసుని ఎదిరించగల దమ్ము ఇక్కడ ఎవరికి లేదు పాప. ప్రజల్ని కాపాడడానికి రక్షించిన వాళ్ళే ఆ ప్రజల్ని కాటు వేసే కామందులుగా మారి చేయరని రీతిలో ఆ భగవంతుడు దిగి వస్తాడు. హలో పాప, లెక్చర్లు బాగానే ఇస్తున్నావు. ఇది రాతి యుగం కాదమ్మా. నువ్వు పిలవగానే ఆ భగవంతుడు దిగి వచ్చి నిన్ను రక్షించడానికి. ఇది కలియుగం. ఈ కలియుగంలో మా లాంటి దుర్మార్గులే దేవుళ్ళు. ఒరే పాపాత్ముడా, నీకు చావు దగ్గర పడి అందుకే ఇలా కుక్కల విర్రవేగుతున్నావు. నిన్ను అంతం చేయడానికి నీ అంతం తప్పదు. హలో పాప, అంతమైపోవడానికి నేనేమి మాడాగాని కాదే, మగసిరి ఉన్న మగాన్ని. ఆపరా మదమెక్కి కుక్క. ఎవడ్రా నువ్వు? అన్నాత్మ ఆత్మనాదాలు విని ఆపడానికి వచ్చిన అగ్నివీరుడిని. నీలాంటి కామ పిశాచులను కాల రాయటానికి వచ్చిన కాలరుద్రుడిని. పేరు పులి, బెబ్బులి పులి, ఈ కలియుగపు అభిమన్యుడిని. ఓ అభిమన్యువా? అడవిలో ఉండాల్సిన సింహాలు పులులు బయటికి వస్తే
వాటిని పట్టి బంధించి సర్కస్ చేయించగల వేటగాడినా నేను. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళు, నాతో పెట్టుకోవద్దు. వేటగాళ్ళు సైతం మాటు వేసి పంజా విసరగల బెబ్బులు రాయుడు. ఈ రోజు నువ్వు చేసిన పాపాల చుట్ట చిరిగిపోయింది. ఇక నీ ఇష్ట దైవాన్ని తలుచుకో. ఎరా భగవాన్, గతం గుర్తుకొస్తుందా? నా అన్న వదులు మిమ్మల్ని వదలండి మమ్మల్ని ఏమీ చేయొద్దని ఎంత బ్రతిమలాడుకున్నారో గుర్తుకొస్తుందా? ఒక్క బుల్లెట్ దిగగానే ప్రాణం తీపి తెలిసిందా? రా బాబా, మిమ్మల్ని బతిమలాడుకున్నారు, వేడుకున్నారు. ఒక ఆడదాన్ని కూడా చూడకుండా మీకిష్టం వచ్చినట్లు నరరూప రాక్షసులుగా ప్రవర్తించి నా అన్న వదుల్ని చంపేశారు. అన్నయ్య వదిలా, ఎక్కడున్నా చూడండి, నీచుడు నా కాళ్ళు దగ్గర ఉన్నాడు. కిటకిటలాడుతున్నాడు, బ్రతుకుతామని ఆశతో ఎదురు చూస్తున్నాడు. వద్దు అంటే వినలేదు కదా. రాత రాసిన భగవంతుడు వచ్చి నన్ను ఆపలేడు. ఆనాడు ధర్మస్థాపన కొరకు శ్రీకృష్ణుడు దుష్ట శిక్ష రక్షణ చేశాడు. పాపలను సంహరించడం కోసం ఆ భగవంతుడు దశావతారాలు ఎత్తాడు. ఈ కలియుగంలో దుష్టులను శిక్షించడానికి కలిధర్మాన్ని అనుసరించి అవతరించడం మానేశాడు. ఈ ప్రజాస్వామ్యంలో రాక్షసుడు మనంకార రాబందులను సంహరించడం కోసం నాలాంటి పౌరులు అవతరిస్తారు. అంటే మీరు భగవంతులా? నేను భగవంతుడు అవతారమే. కళ్ళ ముందు జరుగుతున్న అరాచకాలను ఆపడానికి నేను భగవంతుడు అవతారమే. అలాని సమర్థించుకోవడం మీలాంటి వ్యక్తులు చేసే హత్యలు చేసే వారికి ఇది చాలా అలవాటు అనుకుంటాను. ఇది సమర్థించుకోవడం కాదు, సమాజంలో జరుగుతున్న అవకతవకలను సవరించడం. చేసే నేరాలు ఘోరాలను చాలా అందంగా సమర్థించుకోవడానికి కొత్తగా చెప్తున్న వ్యాధంతమైంది. ఎనీహౌట్స్, ఏదేమైనా కానీ నా జీవితాన్ని ఒక కామాంధుడికి చెక్కకుండా చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నో మెన్షన్. మీరు వెళ్ళే ముందు ఒక మాట చెప్తాను. ఏంటి చెప్పండి. చట్టాన్ని చేతుల్లో తీసుకున్న నువ్వు ఏదో ఒక రోజు ఆ చట్టమే నిన్ను బంధించే రోజు వస్తుంది. అది నువ్వు గుర్తుంచుకుంటే చాలా మంచిది. హ్యాట్స్ ఆఫ్ రోజా, హ్యాట్స్ ఆఫ్. ఎందుకో తెలుసా? నీతికి నిలబెత్తు రూపం అవినీతికి అరగట్టడానికి నువ్వు నాకు ఇచ్చిన సహాయం, నాకు ఇచ్చిన ఆలోచన నన్ను ఎక్కడికో నెట్టేసింది. అభియాన్ని పిలుపులోనే మాధుర్యాన్ని నన్ను నీకు సమర్పించుకోవాలనిపిస్తుంది. నీవు నా జీవితంలో అడుగు పెడితే నా జీవితం నందనవనంలా వెలుగుతుంది. ఐ లవ్ యూ రోజా, ఐ లవ్ యూ.